నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా. నేను పెళ్లి కాకుండానే విధవనయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే. ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేనెందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు? బాగుంటదా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడు